ఎన్నో ఏళ్ల నుంచి కార్పెంటర్లు తమ వృత్తిపరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు. అలాంటి కార్పెంటర్లలో అధునాతన పరికరాల పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పనిచేస్తుందని యాక్షన్ టెస్సా జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి అన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లకు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన కార్యక్రమాన్ని యాక్షన్ టెస్సా సౌజన్యంతో కాకినాడ నగరంలోని హోటల్ వెంకీ రెసిడెన్సీలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ కంచెటి ప్రసాద్, కంపెనీ స్థానిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బండాల సంతోష్ మరియు కంపెనీ ఉత్పత్తుల అధికృత పంపిణీదారు అనుకూల అల్యూమినియం మేనేజింగ్ డైరెక్టర్ అనుకుల గాంధీ హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాక్షన్ టెస్సా కంపెనీ సగర్వంగా ప్రకటిస్తోంది. విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంబిల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 136 ఎకరాల్లో ప్రారంభిస్తున్నామని మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్, చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక లాంటివారని అన్నారు. కార్పెంటర్లలో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచన చేశారు. సదస్సు అనంతరం టెస్సా యాక్షన్ ఆధ్వర్యంలో 300 మంది కార్పొరేటర్లను సాల్వాతో సత్కరించి మెమోంటాలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.